అందరూ సమూహంగా ఏర్పడ్డారు. ఎలా అయితే కురుక్షేత్రంలో పాండవులంతా ఒకవైపు, కౌరవులంతా ఒకవైపు ఉంటారో మరి చివరికి ధర్మమే గెలిచింది. అలాగే ధర్మాత్ములు మంచి వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు. సో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు డబ్బులు తిననివ్వరు. సో అట్లాగే మరి నల్లధనాన్ని కూడా వీళ్ళకి తీయగలుగుతున్నారు. 352 కోట్లు ఒక సారా వ్యాపారి అంటే మద్యం వ్యాపారి దగ్గర మరి మొన్ననే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు ఒడిశాలో. ఇలాంటి ఎన్నో ఘన విజయాలు సాధించాలంటే మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి తీరాలి. మరి వీళ్ళైతే ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారని నమ్ముతున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు డౌట్లు అన్ని రాసి కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. సో మన ఛానల్ అందరికీ వెళ్ళాలి మిత్రులారా. సలహాలు సూచనలు ఉంటే కూడా నాకు ఇవ్వండి. ఏ టాపిక్ మీద మాట్లాడాలి, మనం దేశ భక్తులుగా మనం ముందుకు రావాలి. దేశభక్తులు నిద్రపోవద్దు, దేశభక్తులు ఉండాలి. వీళ్ళు ఒకరినొకరు కాపాడుకోవాలి, బలంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా